అవును అర్ధరాత్రి పూట కత్తిపూట తిరుగుతున్నా ఏంటి సమస్య? రాయ్ నా పిల్లవాడు లేపుకొచ్చి లోపల సినిమా చూస్తుందరా, ముందు దాన్ని బయటికి పంపో. నీ పిల్ల ఇంకొకరు లేపుకొచ్చిందా? చూడు సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. ఇంటర్వెల్ వరకు ఓపిక పట్టావనుకో నీ పిల్లని వెతికి తీసుకొచ్చి నీకు అప్పచెప్తా. ఓకే నువ్వు దాన్ని పంపించలేదనుకో నేను ఇక్కడిక్కడే ముక్కలుగా నరికేసి నా పాటి నేను వెళ్ళిపోతాను. వీడు చెప్పింది చేసి ఎలా ఉన్నాడే. ఒరే లైట్లు ఏంట్రా, అందరికీ ఒక హెచ్చరిక. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకి తెలియకుండా ఇంకోటితో ఈ సినిమాకి వచ్చింది. వాళ్ళ ఆయన గేట్ దగ్గర కత్తితో వెయిట్ చేస్తున్నాడు. ఆవిడ పరువు ప్రతిష్టలు పోకుండా ఉండడానికి ఒక్క నిమిషం నేను లైట్ ఆఫ్ చేస్తాను. ఆ గ్యాప్ లో ఆవిడ మాత్రం నేగ్గా బయటికి జారుకోవాలి. లైట్ ఆఫ్ అంటారే. ఏంట్రా ఆవిడ ఒక్కదాని వెళ్ళమంటే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. వచ్చినవన్నీ అలాంటి కేసులు అయి ఉంటాయన్నా. అటు చూడన్నా, అసలు 3 పిల్లలు 2 జంటలు ఉన్నాయి. అవునరా పట్టుకోరా. అమ్మా ఈ సినిమా చూడటానికి మీ 2 జంటలైనా భార్యాభర్తలుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అందుకని జంటకు చైను బహుమతిగా ఇస్తానని తీసుకోండి. తీసుకోండి. ఈ విషయం ఆయనతో చెప్తున్నావు ఏంటి? ఆయనగానే మొగుడు. మరి ఈయన దాని తిడుతున్నారు. చెప్తున్నాను మళ్ళీ పిల్లని తిడతావా? దేవిని పంపించినా ఇక్కడే ఉంచుకోమంటావా? ఉంచుకో, అక్కడే ఉంచుకో. కళ్యాణ్కి వంట పనుల్లో సాయంగా ఉంటుంది.